సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 77. దేవుని సందేశం మనం విందాం. ఈరోజు దేవుని వాక్యం ఆరాధన శీర్షిక జరుగుతుంది. ఆరాధన గురించి నేను ఆల్ టాపిక్స్ రిలేటెడ్ టు వర్షిప్. ఎందుకంటే మనల్ని సృజించినది కారణమే ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనను కొనియాడటానికి, స్తుతించడానికి దేవుడు మనల్ని సృజించుకున్నాడు. కాబట్టి ఆరాధన గురించి అనేక సత్యాలు బయలుపరచు ప్రభువా అని నేను ప్రార్థిస్తున్నాను. ఆదివారం నేను ఆరాధన గురించి మరి విశదంగా బోధించడానికి నాకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు ఆరాధన శీర్షికలో ఆరాధించుటకు లేక దేవుని స్తోత్రించుటకు, దేవుని ఆరాధించుటకు లేక దేవుని స్తోత్రించుటకు మరి 5 కారణాలు, 5 reasons to worship God. ఒక 5 కారణాలు, అనేక కారణాలు ఉంది, కోకొల్లులుగా కారణాలు, కానీ 5 ప్రధానమైన కారణాలు. వై వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్, వై వీ హ్యావ్ టు వర్షిప్ గాడ్, వై వీ హ్యావ్ టు అడోర్ హిమ్. ఎప్పుడు కూడా గొప్ప దేవుడు, ఘనుడు, ఘనతనొందదగిన వాడు, లేక పూజార్హుడు, స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు అని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ఆయనను మహిమపరచాలి, కీర్తించాలి, ఆరాధించాలి, స్తోత్రించాలి. స్తోత్రము స్తోత్రము స్తోత్రం అని పలకాలి, స్తుతి స్తుతి అని పలకాలి. ఎందుకు అంటే ఒక 5 కారణాలు మీకు మరి గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను. ఒకటి, మరి ఎప్పుడు కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. వీ హ్యావ్ టు బి వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. కృతజ్ఞత గల హృదయంలోనే దేవుడు నివాసం చేస్తాడు. గాడ్ రిసైడ్స్ ఓన్లీ ఇన్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. నీకు కృతజ్ఞత హృదయం ఉంటే దేవుడు అక్కడ వచ్చి ఉంటాడు. నువ్వు దేవుడు చేసిన కార్యాలు వెంటనే మర్చిపోతే దేవుడు ఆ చోట ఉండలేడు, సాతానుడు వస్తాడు దాని చోట. కాబట్టి మరి ఒక భక్తుడు ఇలాగ అంటాడు, నేను నా జీవితాన్ని ఎలాగ ముగించుకోబోతున్నానో నాకు తెలియదు, కానీ నాకు ఒక్కటి తెలుసు, నేను కృతజ్ఞతాపూర్వకంగానే నా అవసానం ఉంటుంది. టిల్ మై లాస్ట్ ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు గాడ్. హౌ మై లైఫ్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ఐ డు నాట్ నో, బట్ వన్ థింగ్ ఐ నో ఫర్ ష్యూర్, ఐ విల్ ఎండ్ మై లైఫ్ విత్ అ గ్రేట్ఫుల్ హార్ట్. ఎలాగూ నా జీవితం అంతమవుతుందో నాకు అది తెలియదు, కానీ ఒకటి నాకు తెలుసు, కృతజ్ఞతతోనే నా జీవితం అంతం పొందిస్తాను. అంటే ప్రతినిత్యము నేను దేవుణ్ణి స్తుతిస్తాను. 1 దశలోని 5:18 ఒక మాట ఉంది కదా, మనము ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కీడైనా మేలైనా. వాట్ ఎవర్ మే బి అవర్ సిట్యుయేషన్, వీ హ్యావ్ టు కీప్ ప్రైజింగ్ గాడ్. ఎందుకంటే దేవుని సెలవు లేకుండా మనకి ఏది సంభవించదు. సంభవించినవన్నీ కూడా దేవుడు అనుమతించినందుకే వచ్చింది. ఆయన కీడు కొరకు కాదు, మేలు కొరకే సమస్తము సమకూర్చి మనకు జరగనిస్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తం ఏదో గ్రహించాలి. దేవుని చిత్తం మనం దేవుని స్తుతించడం వెళ్ళవేళాలి. కనుక వీ హ్యావ్ టు కీప్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. మొదటిది, దేవుని ఆరాధించడానికి లేక స్తోత్రించడానికి మొట్టమొదటి కారణం ప్రభువే. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ అవర్ వర్షిప్. మనం ఆరాధిస్తున్నామంటే ప్రభువే దానికి కారణం. మనకు గొప్ప రక్షణ అనుగ్రహించినాడు కదా. పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి మీరు ఎలాగ తప్పించుకుంటారు. అందుకే సువార్త దేవుని శక్తి. యేసు ప్రభువును మనం తెలుసుకున్నాం. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ యూ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్? ఎవరైనా నన్ను అడిగితే నీకు ఈ లోకంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే నేను వెంటనే చెప్తాను ఆలోచించకుండా, యేసు ప్రభువే నా ఆశీర్వాదం. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ ఆల్ మై బ్లెస్సింగ్స్. హీ ఈజ్ ద కాజ్ ఫర్ మై బ్లెస్సింగ్. నాకు ఉన్న ఆశీర్వాదం ఒక బంగ్లా కాదు, కొన్ని
మరి స్థలాలు కాదు, లేక బ్యాంకులో బ్యాలెన్స్ కాదు, అందచందాలు కావు, స్థానమానాలు కావు, కీర్తి ప్రతిష్టలు కావు, ఇవన్నీ కాదు నా వరం. చెప్పశక్యము గాని గొప్ప వరమగు యేసు క్రీస్తు నిమిత్తము దేవునికి స్తోత్రం. అందుకే నేను దేవుని ఆరాధించాలి. ద ఫస్ట్ రీజన్ వై యూ షుడ్ వర్షిప్ గాడ్ is because of the unspeakable gift, undescribable. You cannot describe this gift. యేసులో ఉన్న ఆశీర్వాదాలకు అబుధలు లేవు. There is no end to the blessings to the person who has Jesus in him. అందుకే నువ్వు మరి ఆరాధిస్తున్నావు. ఇది కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనంలో ఉంది మాట. చెప్పశక్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. సో జీసస్ ఈజ్ అవర్ రియల్ గిఫ్ట్. ఆడపిల్లను వివాహం చేస్తే కన్యాశుల్కం అంటారు, కన్యాదానం అంటారు, ఏదేదో డౌరీ ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, లేకుంటే ఏదో నువ్వు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు ఉంటాయి. వీటన్నిటి మీద నువ్వు లక్ష్యం చేయదు, యేసు మీదనే గురి పెట్టుకోవాలి. అందుకే పౌలు అంటాడు, ఆయనే మన గురి గమ్యమై ఉన్నాడు. హీఈస్ అవర్ గిఫ్ట్. ఆయన యుద్ధకు మనం చేరాలి, అదే మన గమ్యం. మన పరుగు పందెంలో మన గురి ప్రభువే. నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అంటాడు. ఏసే మన గురి. హీఈస్ అవర్ అన్డిస్క్రైబబుల్ గిఫ్ట్. కనుక ఈ చెప్పశక్యము గాని వరం అంటే ఈ వరం ద్వారానే మనం నిత్య జీవం పొందుకుంటున్నాం కదా. ఇంతకుముందు కూడా మనం చదివినాం. ఈ వరము లేకుంటే, ఈ వరమగు యేసు ప్రభు మనకు లేకుంటే మన జీవితాలు ఏమైంది? నేను ఎప్పుడు అనుకుంటాను, యేసయ్య లేకుంటే నేను ఏమైపోయేదాన్ని, చనిపోయేదాన్ని అంతే. ఎవడో డైడ్ ప్రిమేచర్ డెత్. ఎందుకంటే నా దినములు సంపూర్తి కాకముందే నేను చనిపోయేదాన్ని. అంత వేగంగా వెళ్ళిన నా జీవితం ఏదేదో పిచ్చి పిచ్చి భ్రమల్లో ఉంటుంది. అవన్నీ పోగొట్టి సత్యస్వార్త నాకు దేవుడు అనుగ్రహించి ఈ మార్గం వేలుగైన ఈ వాక్యంలో నడుచుకోవడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నా జీవితమే మార్చినాడు యేసు ప్రభు. జీసస్ చేంజ్ మై లైఫ్. అందుకే పౌలు అంటాడు, ఎవడైనా క్రీస్తునందు నిలబడు నూతన సృష్టి పాతవి గతించాడు. ప్రాచీన స్వభావాన్ని తొలగించినాడు యేసు ప్రభు కదా. ఈ ప్రాచీన స్వభావము మరి అది తొలగిపోయిందంటే యేసు ప్రభు యొక్క మహిమనే కదా. అందుకే ఇది గొప్ప వరం. నువ్వు దేవుని ఆరాధించడానికి మొట్టమొదటి కారణం యేసు ప్రభువే. అందుకే క్రిస్మస్ సమయంలో అంటారు, జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ ద సీజన్. ఈ సీజన్ కారణం ఎవరంటే యేసు ప్రభువే. ఆయనే కారకుడు. ఇంత సంతోషానికి, ఇంత వైభవంగా పండుగ జరుపుకోవడానికి జీసస్ ఈజ్ ద రీజన్ అంటారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో మరి చూడండి, 22 నుండి చదువుతున్నాను. ఎఫెసీ 4:22 ఆన్వర్డ్స్. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అంటే ఇది ఎలా సాధ్యమైంది? యేసుక్రీస్తు వల్లనే సాధ్యమైంది. అందుకే ఒక ప్రాచీన స్వభావాన్ని, పాపాన్ని వదిలిపెట్టి క్రొత్త స్వభావం, నవీన స్వభావాన్ని ధరించుకోగలిగినానంటే కేవలం అది యేసు ప్రభు ద్వారానే జరిగింది. అందుకే మనం యేసు ప్రభును మరి ఆరాధించాలి. ఆనాడు జ్ఞానులు వచ్చి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలు అర్పించి సాష్టాంగపడి యేసు ప్రభును ఆరాధించినారు కదా. ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు. ఇది చెప్పశక్యము కానీ దేవుని వరం. ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మరి వరము అని పరిశుద్ధాత్మకు కూడా మనం మరి బైబిల్లో ఉంది. వరము అనే నామకరణం పరిశుద్ధాత్మ కూడా దేవుడిచ్చిన వరమే. రక్షణ పొందిన తర్వాత పాపం మీద విజయం కావాలంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటున్నాం. శాంతిని పొందుకుంటున్నాం. రక్షణ పొందిన తర్వాత ఏం పొందుకుంటున్నాం? శాంతి. ఎవరు ఇవ్వలేని శాంతి, లోకం ఇవ్వలేని శాంతి పొందుకుంటున్నాం. ఇది గొప్ప వరం. శాంతి కూడా గొప్ప వరం. అన్నీ ఉండి సమాధానం లేదంటే లాభం లేదు కదా. 19 సంవత్సరాల యవనస్తురాలు ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు? అసలు ఇంకా ఆమె లోకమే చూడలేదు. ఆమెకి ఏమైంది? శాంతి కరువైంది. ఆమె ఎన్నిసార్లు రాసినా మార్కులు తక్కువ వస్తుంది. ఈసారి రాస్తే కూడా లాభం లేదేమో. ఇంకా పరీక్ష రిజల్ట్స్, ఫలితాలు కూడా విడుదల కాలేదు. అంతకుముందే పరీక్ష రాసి వెంటనే చనిపోయింది. నాకు రాదేమో, ఐ మే నాట్ స్కోర్ ఇనఫ్ మార్క్స్. చూడండి, రక్షణ లేకుంటే ఎంత అంధకారం. రక్షింపబడిన వారు అలా చేయలేరు కదా. చిన్న చిన్న కారణాలకు యవనస్తులు బలైపోతున్నారు. వాళ్ళకు సువార్త కావాలి. అది నీ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత. చనిపోయిన వార్తలు మనం వినకూడదంటే మనం ఎంత గొప్పగా సేవలు అందించాలి లోకానికి. కాబట్టి
మరి ఆయన అందరికీ నీ జీవమును ఊపిరి సమస్తము అనుగ్రహించువాడు. రక్షణ దేవుని వరం, యేసుక్రీస్తు దేవుని వరం, పరిశుద్ధాత్మ దేవుని వరం, దేవుడు అనుగ్రహించే శాంతి సమాధానం అది దేవుని వరమై ఉన్నది. చెప్పశక్యము కానీ గొప్ప వరము నిమిత్తము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధిస్తున్నాం. అందుకే 5 కారణాలు చెప్తాను అన్నాను కదా. కనుక అనర్హులము అయోగ్యులమైన మనం ప్రభు యొక్క అపారమైన ప్రేమ, కృప, కనికరము, దయ ఎంతెంత పొందుకుంటున్నావు. అందుకే ఆరాధించాలి ప్రభు. రెండవ చూసినప్పుడు మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంది. సెకండ్ రీజన్ వై యూ షుడ్ వర్షిప్ గాడ్, రెవల్యూషన్ 7 చాప్టర్ 10th verse. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవుని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ గొప్పగా దేవునికి స్తుతి స్తోత్రములు జరుగుతున్నాయి. మీరు చూడండి, ప్రకటన 7:9 నుండి నేను చదువుతాను. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అంటే రక్షణ కొరకు నువ్వు దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అంటే పాపము నిన్ను పట్టుకున్న వేళల్లో యేసు ప్రభు రక్షకుడుగా వచ్చి, పాపం అనేది ఉడుంపట్టు అంట, పట్టుకుంటే వదలదు పాపం. నువ్వు ఎంత ట్రై చేసినా పాపం నుండి విడుదల నీకు సొంతగా రాదు. ఒక గుంటలో పడిపోయినాడు సొంతగా ఆ ఊబి నుండి బయటికి రావాలంటే వీలు కాదు. వానికి ఒక రక్షకుడు అవసరం. దాంట్లో నుండి లాగాలి వాడిని పైకి. వాడు బలవంతుడుగా ఉండాలి. ఆ గొయ్యిలో పడిపోయిన వాడిని పైకి లాగాలంటే హీ నీడ్స్ ఎ సేవియర్. అలాగే పాపపు ఊబిలో పడిన మనకు రక్షకుడు అవసరమై ఉంది. ఈ గొప్ప రక్షణ నిమిత్తం నువ్వు ఆరాధించాలి దేవుని. మొదట రక్షకుని గురించి ఆరాధిస్తావు. యేసు ప్రభు నీ రక్షకుడు, ఆరాధిస్తున్నావు. చెప్పశక్యము కానీ గొప్ప వరమైన యేసు గురించి. రెండవ నుంచి దేవుడిచ్చిన రక్షణ కొరకు నువ్వు దేవుని స్తుతించాలి. ఎంత గొప్ప రక్షణ చూడండి. అక్కడ పరలోకంలో జరిగే కార్యం ఇప్పుడు చూసినాం కదా. సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును, గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు, మా రక్షణకై స్తోత్రములని మహాశబ్దంతో ఎలుగెత్తి ప్రతి వంశం, ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి కుల గోత్రంలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి లెక్కింపలేనంత సమూహం అట తెల్లని వస్త్రములు పట్టుకొని ధరించుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని ఎదుట సాగిలపడి ఆరాధిస్తున్నాను. వర్షిప్, ఆరాధన ప్రభు నిమిత్తం. యేసు ప్రభువు నీకు వరంగా లభించినందుకు ఆరాధన, రక్షణకై ఆరాధన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే రక్షణను గురించి నువ్వు స్తుతించాలి. దేవుడు అనుగ్రహించిన రక్షణ నిమిత్తం ఎప్పుడు స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంత గొప్ప రక్షణ నాకు లభించింది కదా. అన్యుల నుండి వచ్చినాను, అంధకారం నుండి వచ్చినాను, చీకటి నుండి వచ్చినాను, భయంకరమైన పాపపు మరి స్థితి నుండి వచ్చినాను. కృతజ్ఞత. అంత భయంకరమైన మరి స్థితిగతులు మార్చి నీకు రక్షణ అనుగ్రహించినాడు అంటే ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. హబక్కూకు ప్రవక్తలో ఒక మంచి మాట అంటాడు. 3వ అధ్యాయము 17 నుండి 19. ఈ రోజుల్లో చూస్తే ఏడుస్తూ ఉంటారు కదా, మాకు అది లేదు ఇది లేదు. రక్షణ ఉన్నందుకు దీంతో సంతోషపడి దేవుని స్తుతించాలి, చప్పట్లు కొట్టి ఆనందించాలి, గంతులేయాలి, ఎగరాలి. ఓ దేవా, నాకు ఇచ్చిన రక్షణ కొరకు నీకు స్తోత్రం. నాకు ఇల్లు లేకున్నా పర్వాలేదు, వాకిల్లు లేకున్నా పర్వాలేదు, బంధువులు నాకు దూరమైన పర్వాలేదు, నా భర్త నన్ను అపార్థం చేసుకున్న పర్వాలేదు, నా భార్య నన్ను విడిచిపోయిన పర్వాలేదు, పిల్లలు నన్ను వదిలేసిన పర్వాలేదు, ఎవరు ఏమైనా పర్వాలేదు, ఏది ఏమైనా నాకు ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రం అని ఆనందిస్తున్నాం. అందుకే పౌలు భక్తులు అంటాడు ఫిలిప్పీ 4:4, ప్రభువునందు ఆనందించండి. మరి మరలా చెప్పుకుని ప్రభువునందు ఆనందించండి. అది లేదు ఇది లేదని ఎందుకు గొణుగుతూ సణుగుతూ ఉంటారు. రిజాయిస్ ఇన్ ద లార్డ్, రిజాయిస్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. అందుకే హబక్కూకు ప్రవక్త అంటున్నాడు 3:17, అంజూరపు చెట్టు పోయకుండాను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేక ఉండెను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను.
నాకు రక్షణ ఇచ్చిన దేవుని గురించి నేను సంతోషిస్తాను. ఆయన నా రక్షణకర్త. బైబిల్లో మీరు చూస్తారు, కొత్త రక్షణకర్త, విశ్వాసంకర్త, నిరీక్షణకర్త, సమాధానకర్త, ఓర్పుకు ఆదరణకర్త. కర్త ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన నుండే మనకు అన్నీ కూడా కలిగినవి ఏవి కూడా ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయనే అన్నిటికీ మూలమై ఉన్నవాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు కదా. అందుకే మనం ఆయన్ని ఆరాధిస్తున్నాము. ఆయన ఇచ్చిన రక్షణ చాలా విలువైంది. అది ఉచితంగా నీకు లభించింది. నీకు ఉచితంగా లభించినందుకు అది విలువలేనిది కాదు, దానికి విలువ ఉంది. యేసు రక్తం కార్చినాడు కదా, యేసు రక్తం ఎంత పవిత్రమైంది, విలువైంది. ఆయన నీ కొరకు రక్షణను ఉచితంగా ఇచ్చినాడు, కానీ విలువ చెల్లించింది యేసు ప్రభు అన్నమాట. అందుకే ప్రభు అనుగ్రహించిన రక్షణ కొరకు నువ్వు స్తుతించాలి. పాపపు యొక్క ఉడుము పట్టు నుండి నిన్ను విడిపించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్ట పట్టుకుంది నిన్ను, జలగ పట్టుకున్నాడు పాపం. జలగ పట్టుకుంటే వదలదంట, లీచ్ అంటారు ఇంగ్లీష్లో. పట్టుకుందంటే మనిషి రక్తం అంతా పిప్పి పీల్చి చేసిన తర్వాత పడి చచ్చినాక ఇది వదులుతుంది అన్నమాట. పాపము నశింపజేస్తుందని మనం చదివినాం కదా. పాపం అలాంటిది, ఉడుము పట్టేస్తుంది. నువ్వెంత ప్రయత్నించినా నీవు రక్షించుకోలేవు. కానీ అట్టి పరిస్థితుల్లో యేసు ప్రభు రక్షకుడుగా వచ్చి పాపపు బంధకాల నుండి, పాప శృంఖలాల నుండి నిన్ను విడిపించినాడు. అందుకే నువ్వు రక్షణ గురించి నువ్వు ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కారణాలు మనం ఇప్పుడు చూసినాం. 3వది కారణము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము నేను చదువుతాను. వై వీ షుడ్ వర్షిప్ గాడ్. ద థర్డ్ రీజన్ వై యూ షుడ్ వర్షిప్ గాడ్. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు నేను చదువుతాను. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపం ఏలొద్దు మన శరీరము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం కదా. ప్రభు ఏలాలి, ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి నీ శరీరాన్ని కాపాడాలంటే నువ్వు మరి ప్రభు నియమాల్లో ఉండాలి కదా. అకౌంటబిలిటీ, జవాబుదారీతనం గురించి, నీకు ఇచ్చిన శరీరం గురించి, నీకు ఇచ్చిన పనులు, నువ్వు చేసే వ్యవహారాలు, నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన నిధులు, ఇవన్నీ కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన బంధువులు, బలగం, వారికి సువార్త అందించినావా, అందలించలేదా, నీకు ఇచ్చిన కృపావరములు, నీకు ఇచ్చిన తలాంతులు, వీటన్నిటి గురించి దేవుడు లెక్క అడుగుతాడని మంచి వాక్యం విన్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మరి పౌలు భక్తుడు అంటున్నాడు, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరములను పాపమును ఏలనీయకుడి. డోంట్ అలౌ సిన్ టు రూల్ ఓవర్ యువర్ బాడీ. మరి మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని. మీరు మృతుల్లో నుండి సజీవులైన వారు. పాపం అంటే మృతి, చావు, నరకం కదా. అట్టి పాపము నుండి, మృతిలో నుండి మీరు సజీవులైనారు. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం క్రీస్తుతో కూడా మృతి పొందాం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారం మనము క్రీస్తుతో కూడా మృతి పొంది, క్రీస్తు ఏ విధంగా 3వ రోజు పునరుద్ధానుడైనాడో, బాప్తిసం నుండి మనం లేస్తున్నాం, నీళ్లలో నుండి తీయబడినాం అంటే చావును గెలిచి సజీవంగా మరి నిత్య జీవాన్ని పొందడానికి అర్హులమైనామని సాక్ష్యం. అయితే ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు, మీరు మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనడి. పాపానికి అప్పగించకుడి. మీ శరీరాలను, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం ఇక మీ మీద ప్రభుత్వం చేయదు. పాపాన్ని నీ కొరకు ప్రభువు సిలువలో పాపమును జయించినాడు. పాపం ఇక నీ మీద ఏలుబడి చేయదు. అందుకే నీ శరీరాన్ని నీతికి సాధనాలుగా చేయాలి, దుర్నీతికి సాధనాలుగా చేయకూడదు. నువ్వు దేనికి లోబడతావో అది నేను ఏలుతుంది తప్పకుండా. నువ్వు పాపానికి బానిస అయిపోతే పాపం నేను ఏలుతూ ఉంటుంది. పాపానికి దాసోహుడు అయిపోతావు. నువ్వు నీతికి దాసోహుడు కావాలి, క్రీస్తుకు దాసుడు కావాలి. నీ శరీరము మరి క్రీస్తుకు లోబడాలి, పాప నియమాలకు కాదు. కానీ నీవు మరి నీతికి నీవు లోబడాలి. నీ శరీరము నీతికి దాసత్వం కావాలంటే నీతి సాధనముగా శరీరము మలచబడాలి అని అంటున్నాడు. అందుకే ఇట్టి గొప్ప త్యాగము చేసిన ప్రభువును మరి నీవు ఆరాధించాలి. పాపమునకు మరి
దాసులై ఉండక నీతికి దాసులై ఉండాలి. అంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా నీతికి సాధనాలుగా మారిపోయినందుకు దేవునికి ఆరాధించాలి. అంటే నేను భక్తిహీనతను విడిపించేసినాడు, భక్తి మార్గంలో భక్తి పట్టాల మీద నిలిపినాడు. పాపం నీ మీద ప్రభుత్వం చేయడం లేదు, అందుకొరకు నువ్వు దేవుని ఆరాధించాలి. పాపము బీజము నీలో నుండి తొలగింపబడింది. దేవుని బీజం, క్రీస్తు బీజం నీలో ఉంది కాబట్టి నువ్వు పాపం చేయలేవు. ఇంకా యూ కెనాట్ సిన్. అందుకే నువ్వు దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. మొదట మనం చూసినాము, చెప్పశక్యము కానీ గొప్ప వరమైన యేసుక్రీస్తు నిమిత్తం నువ్వు ఆరాధించాలి. రెండవది, ఆయన ఇచ్చిన మహారక్షణ నిమిత్తం ఆరాధించాలి. మూడవది, ఆయన నిన్ను పాపపు బంధకాల నుండి విడిపించి నీ శరీరాన్ని పరిశుద్ధపరిచి ఆయనకు నిలయంగా మార్చుకొని నీ శరీరాన్ని నీతికి సాధనాలుగా మరి వాడుతున్నాడు, నీతికి సాధనంగా చేసినాడు. పాపం నీ మీద ఏలుబడి చేయడం లేదు కాబట్టి నువ్వు ఆరాధించాలి. 3 కార్యాలు చెప్పినాను. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, అంతకుముందు అంటాడు, నేను చాలా మంచి పనులు చేయాలని ఆశ ఉంది కానీ నేను ఏమేమి చేస్తున్నాను చేయలేకపోతున్నాను. నాలో మరొక నియమం ఉంది, నన్ను పాపానికి ప్రోత్సహిస్తుంది. తర్వాత పాపం మీద విజయం పొందుకున్నాక అంటాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి నేను ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రోమా 7:25లో. ఎందుకంటే పాపం జయింపబడాలంటే తప్పకుండా ప్రభు అవసరం, ప్రభు కార్చిన రక్తం అవసరం. కాబట్టి నువ్వు పాపం నుండి విడిపింపబడుతున్నావు. పాపం మీద నీకు అధికారం కావాలంటే పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవాలి కదా. అందుకే పౌలు భక్తుడు మరి రోమా పత్రికలో అలాగన్నాడు, నేను చేయించవలసింది చేయలేకపోతున్నాను. కానీ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎస్, ఐ హ్యావ్ ట్రయంఫ్డ్ ఓవర్ సిన్. పాపం నా కాళ్ళ క్రిందకు వచ్చేసింది, పాపం చోటు లేదు నా తలంపుల్లో కానీ నా క్రియల్లో కానీ అని అంటాడు. నేను ఇచ్చేయించినవి చేయలేకపోతున్నాను అన్నాడు. యాజ్ ఎ గ్రూ మెచ్యూర్ ఇన్ ద లార్డ్, పరిపక్వత పొందిన తర్వాత. అందుకే అంటాడు, పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేసినాను కానీ ఇప్పుడు నేను పెద్దవాడనైపోయినాను, ఇక పిల్ల చేష్టలు మానేసినాను. పరిశుద్ధాత్మ నింపుదల అంటారు, పారములతో పొందుకున్నాను, పెద్ద గొప్ప పిలుచుకున్నాడు. మళ్ళీ పాపం చేస్తే మనుషుల ముందు నవ్వులాటైపోరా. కాబట్టి పిల్ల చేష్టలు మానేయాలి. నువ్వు రోజు రోజు యేసు ప్రభు శిరస్సు మట్టుకు ఎదగాలి. పాపము నీ కాళ్ళ క్రిందికి రావాలి. మరి నీవు పాపం మీద అధికారము పొందుకోవాలి. పాపము నీకు మరి యూ షుడ్ నాట్ బి డిఫీటెడ్ బై సిన్, యూ షుడ్ బి ఏబుల్ టు డిఫీట్ సిన్. కనుక మరి పాపము నీ మీద ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. అందుకొరకు నువ్వు ఆరాధించాలి. ఆరాధించడానికి కారణాలు చెప్తున్నాను. బికాస్ ఆఫ్ ద పవర్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్. 4వ చూసినప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా పాపం మీద విజయం పొందుకుంటున్నారు. వారు దేవుని ఆరాధిస్తున్నారు, రక్షకుని ఆరాధిస్తున్నారు, ఆయన అనుగ్రహించిన రక్షణ గురించి ఆరాధిస్తున్నారు. పాపం మీద ఏ పాపం వారిని ప్రభుత్వం చేయడం లేదు, అందుకే ఆరాధిస్తున్నారు. 4వ చూసినప్పుడు మరి ఇది మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఈ మాట ఉంది, మనకు విజయం అనుగ్రహిస్తున్నాడు ప్రభు. అన్నిటిలో విజయము విశ్వాసికి ప్రభు అనుగ్రహిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట ఉంది, హీ గివ్స్ విక్టరీ, వీఆర్ ఏబుల్ టు ట్రయంఫ్ ఓవర్ ఎవ్రీథింగ్. 1 కొరింథీ 15వ అధ్యాయం 57లో కూడా ఉంది, అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. 1 కొరింథియన్స్ 15:55-57లో ఆ మాట ఉంది. తర్వాత రోమా 8:37లో, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్మొచ్చు. నథింగ్ అండ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్. అది అందుకే మనం దేవుణ్ణి ఆరాధించాలి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ వర్షిపింగ్ గాడ్.
అన్నిటిలో విజయం అనుగ్రహిస్తున్న దేవునికి వందనాలు తెలియజేస్తున్నాడు. ఎందుకు విజయం ఎలాగొచ్చింది? యేసుక్రీస్తు బలియాగం ద్వారానే వచ్చింది. కొలస్సీ పత్రికలో మనం చూస్తున్నాం ప్రభు మరి సిలువలో ఎంత జయశాలిగా మరి మన కొరకు విజయము సంపాదించినాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట ఉంది. ఆయన మరి తన సిలువ మరణం ద్వారా మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహించినాడు. కొలస్సీ 2:15 దేవుడు మీరు మరియు అపరాధం వల్లను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంగా వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాను. అంటే దిస్ ఇండికేట్స్ ఎ గ్రేట్ ట్రయంఫ్ ఫర్ ద బిలీవర్. చూడండి ఎంత గొప్ప విజయం. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు ఇలాంటి జయము అనుగ్రహిస్తున్నాడు. అందుకే మనము దేవుణ్ణి ఆరాధించ బద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వి వర్షిప్ బికాజ్ హి ఈస్ మేకింగ్ us triumph in every tribulation. శోధన వస్తుంది, జయిస్తున్నాం. రోగం వస్తుంది, జయిస్తున్నాం. భయం వస్తుంది, జయిస్తున్నాం. అంధకారం ఉంది, జయిస్తున్నాం. చీకటిని జయిస్తున్నాం. పాపాన్ని జయిస్తున్నాం. నిందలు అవమానాలు వస్తే జయిస్తున్నాము. కన్నీరు దుఃఖం ఉంటే జయిస్తున్నాము. కష్టాలు నష్టాలు వస్తే జయిస్తున్నాము. ఈ జయం ఎవరు అనుగ్రహిస్తున్నాం? మనకు జయం అనుగ్రహిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ బట్టి మనం ఆరాధించాలి. బికాజ్ ఈస్ గివింగ్ us triumph in every situation. Every situation. A Christian, a believer can conquer every situation. Every situation. నేను ఒక భక్తునితో మాట్లాడుతున్నాను. అప్పుడు చాలా కార్యాలు మేము మాట్లాడినప్పుడు నేను కూడా చాలా అవగాహన వచ్చింది నాకు. ఎందుకంటే భక్తులకు ఎప్పుడు శ్రమ, ఎప్పుడు కష్టం, ఎప్పుడు బాధ, దుఃఖం, అంగలార్పు. భక్తులు ఎప్పుడు శ్రమల బడిలో తయారవుతున్నారు. దేవుడు ఇంకా వారిని నిప్పులో వేసి వెండిని వేసినట్టు కాదంట, మరి ఇబ్బంది కొలిమిలో వేసి వారిని పుటము వేసి వారిని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎందుకు ఈ కష్టాలు అని భక్తులు ఎప్పుడు కూడా సణగొద్దు. అవును ప్రభువా, ఇట్టి శ్రమ నాకు యుక్తమైనది, ఎందుకంటే నీకేదో సంకల్పం ఉంది నా ద్వారా. ఇది నా ఓటమి కాదు. నన్ను విజయోత్సవంగా నీవు ఊరేగించి తీసుకొని వెళ్ళడానికి ఈ కష్టం, ఈ నష్టం అని ఎందుకు అనుకోకూడదు? నీకు శ్రమను జయించడానికి ఇది లేదా? ఇది చాలదా? ఇది పెట్టుకొని ఎందుకు నువ్వు వాగ్వాదంలోకి దిగుతున్నావు? ఇది పెట్టుకొని ఎందుకు ఇతరులతో కలహిస్తున్నావు? ఇది పెట్టుకొని ఎందుకు భర్తతో పోరాడుతున్నావు? ఇది పెట్టుకొని ఎందుకు భార్యతో పోరాడుతున్నావు? ఎందుకు ఆ నిబ్బరత్వం లేదు నీకు? ఎందుకంటే విజయం నీకు ఇస్తాడు దేవుడు అని వాగ్దానం చేసినాక అబద్ధం ఆడతాడా దేవుడు? ఈ లోకంలో నీకు కలిగిన శ్రమలు ఎన్న తగినవి కావు. అవి పెంటతో సమానం అవన్నీ. ఎలాగన్నాడు నన్ను ఈ మాట, ఎట్టన్నాడు ఎట్టగొట్టాడు నన్ను, ఇవన్నీ పిచ్చి మాటలు. ఇవన్నీ ఈ పిచ్చి మాటలు వినడానికి చాలామంది ఫాలోయింగ్ కూడా. నాకు అదే అసలే అర్థం కాదు. దేవుని వాక్యం వినండి. ఇది ఆకాశం భూమి గతించిన, ఇది గతించదు. ఇది మట్టి మూసలో మరి పుటం 7 మార్లు కరిగి ఊదినంత ప్రశస్తమైన వెండితో సమానం అంట. ఆయన మాట అంత గొప్పది. నీకు పుటము వేయబడిందంట ఆయన మాట. ఆ మాటలు నమ్మండి, పిచ్చి మాటలు ఎందుకు నమ్ముతారు మీరు? కష్టాలు వస్తే ఏంది మీకు అంత బాధ? కష్టాల్లో తోడుండను అని చెప్పలేదా? శ్రమలో నీకు తోడై ఉంటానన్నాడు కదా. ఆయన అబద్ధం ఆడతాడు, నీ చెయ్యి వదిలేస్తాడా? భర్త 4 కొట్టినాడని ఊరంతా డొప్పు వాయించడం ఎంత తప్పది. కుటుంబ ప్రతిష్ట మంట కలుపుతున్నారు. అలా కాదు, భార్య ఇలాగ చేసిందని ఏం చెప్పనవసరం. జస్ట్ క్రై ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. అవును, ప్రభు పాదాల దగ్గర ఏడుస్తే నీకు పరిష్కారం లేదా? మరి క్రీస్తే జవాబు అని ఎలా ప్రకటిస్తావు? నువ్వే ఓడిపోతివి, నువ్వు నలుగురికి జయం ఎలా ప్రకటిస్తావు? శోధనలో నిట్టారుగా నిలబడాలి. దేవుని సహాయం నీకు కావాలి. ఆరాధించు, ఆ కష్టాల నిమిత్తం ఆరాధించు, ఆ శ్రమ నిమిత్తం ఆరాధించు. పాటలు పాడు. పౌలు శీలలు సంఖ్యలలో ఉన్నప్పుడు పాటలు పాడలేదా? ఆరాధించలేదా? వారికి విజయం రాలేదా? ఆ సంఖ్యల బంధకాలు ఊడిపోలేదా?
తిరిగి వారు దైవ కార్యాలు చేయలేదా? భక్తులకు శ్రమ వస్తుందండి. భక్తులు శ్రమల బడిలోనే సిద్ధమవుతారు. మరి నేను చెప్తున్నాను, కలహాలు ఉంటాయి, కయ్యాలు ఉంటాయి, కుటుంబంలో పోరాటం ఉంటుంది, దెబ్బలు ఉంటాయి, అవమానాలు ఉంటుంది, నిందలు ఉంటుంది, ఉమ్ము పోయడం ఉంటుంది. అవన్నీ లెక్క పెట్టద్దు. అందుకే ఈ లోకంలో మీకు శ్రమ కలిగినప్పుడు అవి తగినవిగా మీరు ఎంచుకోకుండా మీకు మెప్పు, ఘనత, మహిమ ప్రభు సిద్ధపరిచినాడు అనే విశ్వాసం మీకు ఉండాలి. అది ప్రేమతో జయించాలి. లేకుంటే నువ్వేం భక్తురాలు. నీకు ఇక్కడ ఇచ్చిన ఫార్ములాలు నీ శ్రమలో నీకు అప్లై చేయడానికి రాకుంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హోల్డింగ్ ద బైబిల్? ఇది పట్టుకొని ఇంకెవరిని ఉద్ధరిస్తావు నువ్వు? సేవకులారా వినండి నా మాట, నేను కూడా సేవకురాలిని. ఇప్పుడు నీకు శ్రమలో నిలవడానికి శక్తి లేదు. నువ్వు శ్రమలో ఉన్నవారిని ఏ విధంగా రక్షిస్తావు? వాడొకడు గోతిలో పడితే వాడిని రక్షించడానికి ఒడ్డు మీద ఉన్నాడు చాలా స్ట్రాంగ్ ఉండాలి, చాలా బలవంతుడిగా ఉండాలి, బలమైన తన హస్తం లాపి వాడిని లేపాలి. నీకే నిలబడటానికి త్రాణి లేదు, నీకేది పట్టుకోవడానికి ధైర్యం లేదు. ఇంకా నువ్వేం బోధిస్తావు? ఏం చక్క చేస్తావు లోకాన్ని? ఎవరిని ధైర్యపరచగలుగుతావు? కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు సణగొద్దంటున్నాను. నువ్వు ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే వీటన్నిటిలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు విజయం అనుగ్రహిస్తున్న దేవునికి ఆరాధన, స్తుతి, స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను అన్ని పాస్ అయినానని చెప్పాను. నేను ప్రతిదీ వాక్యానికి అనుగుణంగా ఉన్నానా లేదా, నా ప్రవర్తన అని మాత్రం వాక్యం అద్దం వంటిది, అది చూసుకుంటాను. ఓహో ఇక్కడ నా అడుగులు తప్పింది, కొంచెం ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, తప్పైందా క్షమించమని అడుగుతాను. నేను కూడా మానవురాలనే కదా. కానీ ఐ డోంట్ వాంట్ లీవ్ ద స్క్రిప్చర్స్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని విరోధంగా ఒక్కడుగు వేయడానికి కూడా నేను తెగించాను. తప్పు తెలుసుకుంటాను, తప్పు దిద్దుకుంటాను, రూటు మార్చుకుంటాను. అది నా పద్ధతి. ఎందుకంటే నాకు ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించిన రక్షకుడు నాకుండగా, ఈ రక్షణ మార్గం ఇంత అద్భుతంగా నన్ను నడిపిస్తుండగా, ఇంత విజయం అనుగ్రహిస్తున్న దేవుని మాట వింటే నాకేం లోకువ, నాకేమి తక్కువ అవుతుంది? నేను పాపానికి దాసోహరాలు కాకుండా నీతికి సాధనంగా నా శరీరాన్ని, నా ఆత్మను, నా ప్రాణాన్ని నేను అర్పగించుకోవాలి. అదే నిజమైన ఆరాధన కదా దేవునికి ఇచ్చేది. ఈ ఆరాధన శీర్షికలో చాలా మార్లు మీకు చెప్పినాను. ఏదో పాట పాడినంత మాత్రాన ఆరాధన కాదు, నాట్యం ఆడితే ఆరాధన కాదు. లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. నిన్ను చూచేవారు నిజంగా నువ్వు దేవుని ఒక పత్రికగా వారు గమనించాలి. నేను చూసి చదవాలి పత్రిక, దేవుని కార్యాలన్నీ వారికి అవగాహన రావాలి, అర్థం కావాలి. అదే నిజమైన ఘనత, నిజమైన ఆరాధన. అది దట్ ఈస్ ట్రూ వర్షిప్. కనుక 5వ చూడండి, ఆరాధించడానికి 5 కార్యాలు చెప్తాను. 5 కారణాలని నేను అన్నాను కదా, ప్రభువును ఆరాధించడానికి 5 కారణాలు. 5వది చూసినప్పుడు నీ జీవితం ఒక సువాసనగా ఉండాలన్నమాట. దట్ ఈస్ ట్రూ వర్షిప్. ఇక్కడ 2 కొరింథీ 2:14 ఒక మాట, మంచి మాట. ఈ మాట మీరు చదవండి, బాగా చదవండి. 2 కొరింథీ 2:14 పౌలు భక్తుడు అంటాడు ఇక్కడ చాలా అద్భుతమైన మాట. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించిన దేవునికి స్తోత్రం. సువాసనగా మేము ఉన్నామంటున్నాడు. Thanks be to God who always leads us as captives in Christ's triumphant procession and uses us to spread the aroma of the knowledge of Him. Spreading the aroma of Jesus. క్రీస్తు సువాసనను నువ్వు వ్యాపింపజేయాలి నీ జీవితం ద్వారా. నువ్వు ప్రతిదినం నిత్యం ఓడిపోతే జీవితంలో నీ ద్వారా సువాసన కాదు దుర్వాసన వ్యాపిస్తుంది. మీరు వీధుల్లో కూడా వెళ్తే డ్రైనేజ్ పగిలి కొన్నిసార్లు అది ఊపుతూ ఉంటుంది, కంపు, నీళ్ళు, బురద, మైల, ఆ ఫీకల్ మ్యాటర్ అంతా అటు ఇటు పడి ఉంటే కన్బో ఎంత భయంకర వాసన అని వెంటనే బట్ట తీసి మూతికి కట్టుకుంటావు. ఓయ్ దుర్వాసన నేను అలాగుంది ఇప్పుడు చాలామంది సేవకుల జీవితాలు. సువాసన లేదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తు యొక్క సువాసన, క్రీస్తు జ్ఞానం యొక్క సువాసన వ్యాపింపజేయాలి. క్రీస్తు మమ్మల్ని ఎప్పుడు విజయోత్సవంగా ఊరేగిస్తూ తీసుకొని వెళ్తాం. అందుకే మేము శ్రమలకు భయపడం, ఇంట్లో పోట్లాడితే మేము భయపడం, అది రచ్చకీయడం మేము, దాంట్లో విజయం మాకు దేవుడు ఇస్తాడనే విశ్వాసం. చూడండి, ట్రై టు అండర్స్టాండ్ దిస్ మిస్టరీ. ఈ సువాసన నువ్వు యేసు ప్రభు రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీ జీవితంలో నుండి ఒక అరోమా, ఒక సువాసన రావాలి.
నేను చెప్పినాను కదా, నేను మా ఇంట్లో రోజు నేను సాంబ్రాణి పొగేస్తాను, ఎందుకంటే ఆ వాసన నాకు చాలా ఇష్టం. అదొకటి క్రిమికీటకాలన్నిటి చంపేస్తుంది. ఎయిర్ ప్యూరిఫైయర్. తర్వాత 4వది చెప్పాలి నేను, అది నాకు ప్రార్థనను గుర్తు చేస్తుంది. ఆ ధూపం మంచి ఇంగిలం బాగా కాల్చి మంచి బొగ్గులు కాలిన తర్వాత సాంబ్రాణి బిళ్ళ దాంట్లో వేస్తే ఓ బుస్సు అంటుంది, ఇల్లంతా ఫ్రెష్ అప్ అయిపోతుంది. ఎంత ఇష్టమో నాకు ఆ సీన్ చూడాలని. అప్పుడంతా పరిశుద్ధాత్మ నాతో మాట్లాడతాడు, ఇదిగో నీ ప్రార్థన ఇలా ధూపార్తిగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎంత స్వీట్ అరోమా, ఎంత సువాసన, ఎయిర్ అంతా ప్యూరిఫై అయిపోయి నీ ద్వారా నువ్వు క్రీస్తుకు సువాసనగా మారిపోతావు. అబ్బా, నువ్వున్న గల్లీ, నువ్వున్న వీధి, నువ్వున్న స్థలం అంతా క్రీస్తు సువాసన వెదజల్లాలి. నీ ద్వారా సువాసన వెదజల్లబడుతుందా లేక దుర్వాసన వెదజల్లబడుతుందా? ఓ మీరు క్రిస్టియన్స్ అయితే ఇల్లు ఇవ్వమండి కిరాయికి, అది దుర్వాసన అంటే నీ గురించి సువాసన రాలేదన్నమాట, ప్రజలకు నమ్మడం లేదు. నేను అలా కాదు. చూడండి, ఆ వాసన రావాలంటే అది నిప్పులో పడాలి. ఆ సాంబ్రాణి నాకు శ్రమలే వద్దు, నాకు అన్నీ బాగుండాలి, మేము చిలక గోరింకల్లా ఉండాలి. ఉండలేరండి. ఈ లోకంలో చాలా కష్టాలు అనుభవించాను. ఒక మంచి కుటుంబాన్ని నువ్వు అందుకే కట్టుకోమంటున్నాడు జ్ఞానవంతురాలు. అక్కడ లేదన్నమాట. ఆ జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది, లేని దగ్గర కడుతుంది. బుద్ధి లేనిది 3 రాళ్ళు ఉన్నది పీకుతుంది అన్నమాట, పీకి పెరకేస్తుంది. అది తన భర్తకు ఎముకలకు కుళ్ళుగా మారిపోతుందంట. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటంగా ఉంటుందంట. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళుగా, రాటన్నెస్ టు ద బోన్స్. వైస్ వర్స ఆల్సో. పురుషుడు కూడా భార్య ఉండంగా కూడా పరస్త్రీతో వెళ్ళడం, కుటుంబం చక్కని కుటుంబం ఉండంగా కూడా వానికి ఇంకా దురాశ. అందుకే అంటారు దురాశ దుఃఖమునకు చేటు. పర సొమ్ము ఎందుకు ఆశిస్తాము, పరుల సొమ్ము ఎందుకు నీకు భార్య ఉండే పిల్లలు ఉండే, మళ్ళీ దుర్వాసన ఎందుకు నీ ద్వారా? ఒక క్రైస్తవుడు ఇలా చేసినాడండి, వ్యభిచారంలో పట్టబడ్డాడండి, భార్య బిడ్డలు ఉండంగా పోయి అక్కడ పరస్త్రీతో ఎంత దేవునికి అపకీర్తి. నీ ద్వారా ప్రభు నామము దూషింపబడుతుంది. నీకు ఇంకా ఏం మేలు జరుగుతుంది? అందుకే కష్టాలంటే భయపడకూడదు. కష్టాలు వస్తాయి జీవితంలో. కష్టాలు రాగానే ఆ భార్యను వదిలేసి ఇంకో భార్యను పెట్టుకుంటే నీ ద్వారా దేవునికి ఏం మహిమ? అదే భార్యతో కాపురం చేయి. ఒక జగడగొండి భార్య గల ఒక సేవకుని నేను అడిగినాను, ప్రతిదానికి జగడం ఆడుతుందని, ప్రతిదానికి జగడం ఆడుతుంది. నేను అయ్యా, ఈ భార్య దేవుని చిత్తమేనా? ఇటువంటి భార్యతో నువ్వు కాపురం చేస్తున్న నీకే సుఖం లేదంటే 100% దేవుడు నాకు ఇచ్చిన భార్య అన్నాడు. చాలా సంతోషం అయింది నాకు. అమ్మగారు 100% ఇదే భార్య దేవుడు నాకు నియమించినాడు. అయ్యో ఎందుకు అట్లా అంటున్నారు? అవును, ఇదే భార్య, ఇది దేవుని చిత్తం. ఈ జగడగొండి ఈయన భార్య. ఎందుకంటే ఈ జగడమాడుతున్నప్పుడు ఎల్లా ఈ భక్తుడు దేవునికి దగ్గరగా అయిపోతున్నాడు, ఎన్నెన్నో మర్మాలు నేర్చుకుంటున్నాడు, దేవునికి సమీపం అయిపోతున్నాడు. క్రీస్తు సువాసన ఆ శ్రమలో నుండి బయలు వెళుతుంది. మంచి మంచి ప్రసంగాలు బయలు వెళుతుంది. చూడండి, నలిగిన పుష్పం నుండే కదా సువాసన పర్ఫ్యూమ్ తయారైంది. ఆ పువ్వులు చక్కని మరి సువాసన గల పువ్వులను అది నలిపేస్తేనే సువాసన వస్తుంది. కష్టాలొద్దు అంటే అలాగే మేఘాలు విరుగుతేనే వర్షం పడుతుంది. భూమి పగలాలి పంట ఇవ్వాలంటే. అలాగే ధాన్యాలు కూడా తిరుమబడితేనే నీకు ఆహారంగా మారుతుంది. గోధుమలు గిర్నీలో పడి మెత్తగా పిండిలాగా కావాలి. ఎన్ని శ్రమలు పడిన తర్వాత పెంక మీద కాలాలి, అప్పుడే నీ నోటికి అది రుచిగా ఉంటుంది. కనుక శ్రమలు వద్దనంటే, శ్రమ లేని వాడు దుర్బీజుడు కదా, వాక్యంలో ఉంది. శ్రమ లేని వాడు దుర్బీజుడు. కాబట్టి మరి ఈరోజు దేవుడు మనకు మాట్లాడుతున్నాడు, సువాసన నీ ద్వారా వెదజల్లబడాలి. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తు యేసు యొక్క జ్ఞానం యొక్క సువాసన కనపరచు. ఆయన యందు మమ్మను ఎల్లప్పుడు విజయోత్సవంగా ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం. అందును బట్టి నువ్వు దేవుని ఆరాధించాలి, అందును బట్టి దేవుని ఆరాధించాలి. నేను చదువుతున్నప్పుడు మరి ఒక మాట చూశాను. ఒక చరిత్రలో డిఎల్ మూడీ గారు ఎలా రక్షణ పొందినారు అన్నప్పుడు, ఎడ్వర్డ్ కిమ్ అనే భక్తుడు సువార్త చాటిస్తున్నప్పుడు డిఎల్ మూడీ గారు రక్షణ పొందినారు. అంటే క్రీస్తు సువాసన ఏ విధంగా వ్యాపిస్తుంది చూడండి. డిఎల్ మూడీ గారు ప్రసంగం చేస్తుండగా విల్సన్ చాప్మ్యాన్ అనే గొప్ప
వ్యక్తి మారు మనసు పొందినాడంట. విల్సన్ చాప్మ్యాన్ ప్రసంగం చేస్తుంటే బిల్లీ సండే అని ఒక వ్యక్తి మారు మనసు పొంది గొప్ప దైవజనుడైపోయి నార్త్ కెరోలినా ప్రాంతంలో వాక్యం ప్రకటిస్తున్నాడంట. అప్పుడు బిల్లీ గ్రామ్ ఆ కూటంలో కూర్చొని దేవుని వాక్యం వింటే బిల్లీ గ్రామ్ మారు మనసు పొందినాడట. బిల్లీ గ్రామ్ మీకు తెలుసు కదా, లోకాన్ని మొత్తం సువార్తీకరణం చేసిన గొప్ప దైవజనుడు. 99 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినాడు. క్రీస్తుకు సువాసనగా జీవించినాడు. భక్సింగ్ బ్రదర్ పేరు వింటేనే మనం కడక్ అయిపోతాం. ఎందుకంటే ఆయన జీవితం, ఆయన సాక్ష్యం, పరిశుద్ధత చూడండి, అది సువాసన వెదజల్లడం. ఇలాంటి సువాసన వెదజల్లడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి నిన్ను నన్ను రక్షణ మార్గం అందించి ప్రాచీన స్వభావం తొలగించి నవీన స్వభావం ధరింపజేసి ఉచితంగా రక్షణను మనకు అనుగ్రహించి మన కొరకు బలి ప్రాణం దానం చేసి నీతికి సాధనాలుగా మన శరీరాలను ఆయన నీతికి సాధనాలుగా తయారు చేసి క్రీస్తు యేసునందు ప్రతి విషయంలో, ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో విజయాన్ని అనుగ్రహిస్తూ సువాసనగా మార్చినాడు. ఈ 5 కారణాలు చెప్పినాను ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతి విషయంలో కూడా విజయాన్ని నీ ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. 5 కార్యాలు మరొకసారి నేను చెప్పి ప్రార్థన చేసి ముగిస్తాను. మొదటి 5 కారణాలు, 5 రీజన్స్ టు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించడానికి 5 కారణాలు. 1, చెప్పశక్యము కానీ గొప్ప వరం. యేసుక్రీస్తు నువ్వు కనుగొన్నావు, యేసుక్రీస్తు నిన్ను వెతికి పట్టుకున్నాడు, యేసుక్రీస్తు రక్షకుడు అయిపోయాడు. అందుకొరకు నువ్వు దేవుని ఆరాధించాలి. బికాస్ ఆఫ్ క్రైస్ట్ యు వర్షిప్ గాడ్. అన్స్పీకబుల్ గిఫ్ట్. 2వది, ఆయన ఇచ్చిన రక్షణకై నువ్వు ఆరాధించాలి. ఇంత గొప్ప రక్షణ, వాట్ ఎ గ్రేట్ సాల్వేషన్. అందుకొరకు ఈ రక్షణ కొరకు ఆరాధించాలి. ఎందుకంటే నీవు అంధకారం నుండి, చీకటి నుండి, పాపము నుండి, లోకం నుండి ఏర్పరచబడి పరిశుద్ధ జనంగా మార్చడం. అందుకొరకు నువ్వు ప్రభువును ఆరాధిస్తున్నావు. 3వది చూసినప్పుడు నీవు పాపమునకు దాసుడు కావు, నువ్వు నీతికి దాసుడైపోయినావు. నీ శరీరము పాప నియమాలను జయించగలుగుతున్నది క్రీస్తు యేసు యొక్క రక్షణ ద్వారా, ఆ ఇచ్చిన పరిశుద్ధాత్మ వరం ద్వారా. నీతి కార్యాలు చేస్తున్నావు. ఇప్పుడు ముందు పాప కార్యాలు చేసి ఇప్పుడు శరీరంతో నీతి కార్యాలు చేస్తున్నావు. పాపానికి దాసోహం కాకుండా నీతికి దాసుడు అయిపోయినావు అని అర్థం. అందుకొరకు దేవుని స్తుతించాలా, ఆరాధించాలా. అన్నిటిలో విజయం ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అందుకొరకు నువ్వు దేవుని ఆరాధించాలి. ప్రతి విషయంలో విజయోత్సంగా నేను ఊరేగిస్తూ ప్రభు నడిపిస్తూ. కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, దుఃఖము, దెబ్బలు, నిందలు, దూషణలు, వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయం. అందుకొరకు దేవుని ఆరాధించాలి. ఓడిపోవు. ఎప్పుడు క్రీస్తును ధరించుకున్నవాడు ఎన్నడూ కూడా ఓటమి రుచి చూడడు. అన్నిటిలో విజయం. 5వది, ప్రతి స్థలములో నీవు దేవునికి సువాసనగా ఉండినట్లు దేవుడు నియమించినాడు. అందుకొరకు దేవుని స్తుతించాలి. దేవుని స్తోత్రం. 5 కారణాలు నేను చెప్పినాను. వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే. రుజిన మంతటి మీద విజయమిచ్చెడు దేవ, నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యము. మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగ మైమరి నిల్చెను. నింగిన్ విడచి వచ్చేను శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను. రంగు మీరగా తన రక్త బలము వలన పొంగు నాణగా చేసేను. సాతానున్ బల్కృంగ నలిపి చీల్చెను. విజయ గీతముల్ పాడారే
క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. రుజినమంతటి మీద విజయమిచ్చెడు దేవ, నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యము. పాపముల్ తొలగింపాను, మనలను తన స్వరూపంబునకు మార్చను. శాపంబంతయు నోర్చేను, దేవుని న్యాయ కోపమున్ భరించెను. పాపమెరుగని యేసు పాపమై మన కొరకు పాప యాగము తీర్చెను. దేవుని నీతి ధీరుడై నెరవేర్చెను. విజయ గీతముల్ పాడారే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. సిలువ మరణము నొందియు మనలను తనకై గెలువ లేచిన వానికి, చెలువు గన్విమాలాత్ముని ప్రేమను మనలో నిలువన్ చేసిన వానికి, కొలువు చేతుమే గాని ఇలను మరువక వాని, సిలువ మోయుచు నీ కృపా రక్షణ మహా విలువ గలదని చాటుచు. విజయ గీతముల్ పాడారే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. రుజినమంతటి మీద విజయమిచ్చెడు దేవ, నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యమున్. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని దాసురాలుగా ప్రభువా, మాకిచ్చిన రక్షణ కొరకు మేము ఆరాధించాలి. ప్రభువా, మాకిచ్చిన రక్షకుని కొరకు మేము ఆరాధించాలి. మాకిచ్చిన నూతన స్వభావము పాప నియములను మరి తండ్రి విజయముతో తండ్రి మేము దాన్ని అడగద్రొక్కి నాయన నీతికి దాసుల మగుటకు మమ్మల్ని పిలుచుకున్నావు నాయన. ఏ పాపము మీ మీద ప్రభుత్వం చేయదని సెలవిచ్చినావు. అందుకొరకు మేము నిన్ను ఆరాధించాలి. అన్నిటి మీద విజయం అనుగ్రహిస్తున్నందుకు మేము నిన్ను ఆరాధించాలి. ప్రతి చోట మా ద్వారా సువాసన ప్రభువా మేము వ్యాపింపచేయడానికి మాకు సువార్త అనే గొప్ప మరి శక్తిని మాకు అనుగ్రహించినందుకు మేము నిన్ను ఆరాధించాలి. ప్రభువా, నీకు స్తోత్రం. ఈ 5 కారణాలు ఆరాధించడానికి ఆరాధన దినం మేము నేర్చుకున్నాం. కృపగల దేవ, ప్రతి హృదయంలో ఈ వాక్యాన్ని నాటి 100 ఫలము దయచేయము. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, 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 ఆమెన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. వందనాలు. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718. పాస్కోడ్ 7777.